రామ్ నారాయణ రామ్. మా దగ్గర వివిధ గ్రంథాల్లో అనేక రకాల విషయాలు, అనేక సిద్ధాంతాల గురించి రాయబడ్డాయి. వాటి ఫలితాల గురించి కూడా రాయబడ్డాయి. వాటిని పాటించనప్పటికీ ఎక్కడి నుంచైనా ఎలాంటి సమాధానం రాకపోతే మనుషులు నిస్సహాయులుగా మారిపోతారు. అంత రకరకాల వివరణలు, వ్యాఖ్యానాలు ఉన్నాయి. వాటిని చదివినా కూడా మనకు ఏమీ అర్థం కావడం లేదు. ప్రాణపణంగా ప్రయత్నించినప్పటికీ అర్థం కావడం లేదు. అప్పుడు ఆందోళన కలుగుతుంది. ఎవరైనా ఈ విషయం తమ మనసు, ప్రాణంతో అర్థం చేసుకోగలిగితే మనలో ఎలాంటి విభేదాలు లేవు. ప్రపంచంలోని అన్ని ప్రాణులకు గట్నం తెరచి ఉంది. పశువులు, పక్షులు, సీతాకోకచిలుకలు, అన్ని జీవులు అణువు పరమాణువు. వీటిని తెలుసుకునే హక్కు అందరికీ ఉంది. ఈ ఘట్నం అందరికీ తెరచి ఉంటుంది. సమస్త జీవులు, భూమి, సూర్యుడు అందరూ ఒకే సీమపై ఉన్నాము. ఒకే పాఠశాల విద్యార్థులమంటూ ఒకే దిశలో అడుగులు వేస్తున్నాము. మేము చేస్తున్నది అంతటితోనే ముందుకు వెళ్ళిపోతున్నాము. మన పాపాలు, మాయలు, కోపాలు, ఆకర్షణలు ఏమాత్రం అడ్డుకోలేవు. మాయ, మోహం, కోపం, ఇష్టాలను మోసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాము. వేదాలు, ఉపనిషత్తులు ఆ ఘట్నానికి వెళ్ళడానికి మార్గదర్శకాలు ఇచ్చాయి. అన్ని పుస్తకాలను చదివినా గుర్తుంచిన తరువాత కూడా అసలైన ఘట్నం మూసి ఉంటుంది. ఘట్నం తెరచిందా లేదా అని అర్థం కావడం లేదు. మన వద్ద అంతన్ని పుస్తకాలు చదవటానికి అంత సమయం నష్టపోయేందుకు అవకాశం లేదు. శ్లోకాలు గమనిస్తూ సాగిపోతూ పుస్తకాలు ముగుస్తాయి, కానీ ఘట్నం తెరచేది లేదు. ఎలా అర్థం చేసుకోవాలి ఘట్నం తెరచిందో? సృష్టి అందం అలా ఉంటుంది. మనం సులభంగా అర్థం చేసుకోవాలి ఘట్నం తెరచింది అని. మన ప్రపంచంలో సమస్త జీవులు, భూమి, పర్వతాలు అందరూ ఒకే నియమంతో సంధి అయిన వారుగా ఒకే దిశలో ప్రయాణిస్తున్నాము. ధర్మస్థలంలో ఒకే ఆసనంలో బస చేస్తున్నాము. సూర్యుడు ఎలా వచ్చినట్లుగా, ఈ గ్రహాలు, ఉపగ్రహాలు వచ్చినట్లుగా మనం కూడా వచ్చాము.